దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరలా మనమందరం కూడా ఆయన సన్నిధికి మనం చేరి ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తుంటున్నాను. కారణం ఏంటంటే ఈ సమయంలో ఈ సమయము దేవునిది. అంటే ఆయన వాక్యము మనకు బోధించబడుతుంది, ఆయన వాక్యము మనకు వివరించబడుతుంది, ఆయన వాక్యము మనతో సంభాషిస్తుంది, ఆయన వాక్యము మనతో మాట్లాడుతుంది అంటే దాని అర్థం నీతో మాట్లాడుతుంది అని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీవు కూడా వినాలి. ఇప్పుడు ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినగలిగే చెవులు కదా, హృదయము. చెవులు వినాలి, కనులు చూడాలి, హృదయము స్పృశించాలి, స్పందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. మనకు కొంచెం ఆ లైన్స్ క్లియర్ చేయండి. కూర్చొని ముందుకు వచ్చి హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. మనం ఒక అంశాన్ని వింటూ ఉన్నాం. ఏంటి అంశము? పరలోకము గురించి వింటూ ఉన్నాం. ఈ పరలోకము గురించి వింటూ పోయినసారి మనము పరలోకంలో ఉన్నటువంటి విషయాలను దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. మందిరాన్ని ఎలా కట్టబోతూ ఉన్నాడు, ఎన్ని మూరలు, ఎన్ని అంగుళాలు, ఎంత వైశాల్యము అనేది మనము చూస్తున్నాం. ఎంత వైశాల్యం అంట? 18,000 మూరల వైశాల్యం అని మనము చూస్తున్నాం. దేంతో కడుతున్నారు, ఎలా కడుతున్నారు అని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎన్ని పునాదులు అనేది కూడా మనం చూస్తున్నాం, ఎన్ని గుమ్మాలు అనేది కూడా మనము చూడగలిగినాం. ఆ తర్వాత ఆ గుమ్మములకు పేర్లు ఎవరి పెట్టినారు అనేది కూడా మనము చూస్తున్నాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ పునాదులకు పేర్లు ఎవరి కూడా మనము చూడగలిగినాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అదే. దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా, ఒక ప్రణాళిక బద్ధంగా ఆయన తన మందిరాన్ని కడుతూ ఉన్నాడు. ఎట్టిగా వట్టిగా గుడ్డిగా ఆయన కట్టట్లేదు. ఒక ప్లానింగ్లో, ఒక ప్లానింగ్తో కడుతున్నాడు. హల్లెలూయా. ఎలా కడుతున్నాడంట? ఒక ప్లానింగ్ లేకుండా ఏది కూడా, ఏ ఇల్లు కూడా కట్టబడదు. అలాగనే ఒక ప్లానింగ్ లేకుండా ఏ వస్తువును కూడా తయారు చేయరు. హల్లెలూయా. అలాగనే దేవుడు తన ప్లానింగ్ ప్రకారంగా ఈ సృష్టిని సృష్టించి కదండి. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్లానింగ్ ఎంత గొప్పదంటే నిజంగా మనుషుడు అంతకుముందు అనాగరికుడు. ఏమైనాడు? అనాగరికుడు. పోయిన వారంలో మనం చూసినాం యాకోబుకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఆ 2 భార్యలకి దాసీలు అనగా పని మనుషులు. ఆమేన్, హల్లెలూయా. 4 ప్రేమ దేవుని బిడ్డలారా, రాహేల్నే దేవుడు ప్రేమిస్తున్నాడు. యాకోబు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నన్ను ప్రేమించట్లేదు, నాకు ఇంకొక కుమారుడు పుడితే అప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో అని తన దాసినిచ్చి పంపించింది. అక్కడ దేవుడు ఎవరిని లెక్క చేసిందంటే స్త్రీని లెక్క చేయలేదు, యాకోబును మాత్రమే లెక్క చేశాడు. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే లేయాకి రాహేల్కి పుట్టాల్సిన పిల్లలు కాకుండా వేరే వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? వారినే 12 మంది శిష్యులు ఆ గోత్రాలుగా ఎలా చేసుకోగలిగినాడు అని అంటే ఆయన కేవలము యాకోబును మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాడు. రాహేల్ని పెట్టుకోలేదు, నా లేయాని పెట్టుకోలేదు, వాళ్ళ దాసీలను కూడా పెట్టుకోలేదు. అలా పెట్టుకునేవాడైతే ఆ భార్యలిద్దరిని మాత్రమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలు, ఈ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అక్కడ దేవుడు స్త్రీని ఏం చేస్తాడు అని అంటే మౌనపరిచినాడు. ఏం చేశాడు? మౌనపరిచాడు. యాకోబు యజమానులాగానే ఉండాలి. ఎలా ఉండాలంట? చెప్పాలి. ఎలా ఉండాలంట? యజమానుడు
ఆయనే న్యాయకర్త, ఆయనే తర్వాత సమస్తమును ఏలు వాడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. కాబట్టి అలాగన దేవుడే ఆ నిర్ణయం తీసుకొని ఈ మందిరాన్ని కడుతూ ఉన్నాడు. అలాగనే ఇక్కడ విషయం ఏంటంటే ఈ 12 మంది పిల్లలను ఆయన ఏం చేశాడు? గోత్రాలుగా మార్చినాడు కదా. ఆ గోత్రాలుగా మార్చి వారి పేర్లనే ఆ గుమ్మములకు ఆయన పెట్టినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఇక ముఖ్యమైనది ఏంటంటే 12 పునాదులు. ఆ 12 పునాదులకు ఎవరి పేర్లు పెడుతున్నాడు ఆయన అని అంటే, ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఆయన పరిచర్య సేవ చేస్తూ ఉండగా ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులు. హల్లెలూయా. ఈ 12 మంది శిష్యులను ఏర్పరచుకొని అందులో ఒకడు సాతాను. దేవుని వాక్యం చెప్తుంది, అయినా ఆయన ఆఖరి వరకు వాడిని తీసేలా, తర్వాత తీసేస్తున్నారు. వాక్యం చెప్తూ ఉంది, ప్రేమ దేవుడు సాతాను ఎక్కడైనా ఉంటాడు. దేవుడితో ఉన్నటువంటి శిష్యునే సాతాను పట్టిందంటే, ఆఫ్టర్ ఆల్ నేనెంత నువ్వెంత. ఆమేన్. హల్లెలూయా. ఈలాగున ఒక విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనల్ని సాతాను పట్టిందా పట్టలేదా, దయ్యం మనల్ని పట్టిందా పట్టలేదా, దురాత్మ మనలో ఏర్పాటు చేస్తుందా అనేది నీవు గ్రహించుకోవాలి. ఎవరైనా చెబితే దాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. విని నువ్వేం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, సమకూర్చుకోవాలి, బాగు చేసుకోవాలి, స్వస్థపరచుకోవాలి. ఇది దేవుడు మనకు నేర్పించినటువంటి పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. అప్పుడు దేవుడు వాక్యం చెప్తుంది, ఈ 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ 12 మంది శిష్యులకు ఆ పునాదులకు, ఎవరి పునాదులు యాక్చువల్గా యాకోబు కుమారుడు రావాలి నిజంగా చెప్పాలంటే, కానీ అట్టి యోగ్యత వారికి ఇవ్వలేదు. గుమ్మములకు దేవుడు వారికి ఇచ్చినాడు పేర్లు. మరి ఇక్కడ ఎవరి పేర్లు ఇచ్చాడు అని అంటే శిష్యుల పేర్లు ఇచ్చినాడు. వారు ఎలాంటి వారు అంటే విద్య లేని వారు, పామరులు, నార్మల్ లైఫ్ జీవిస్తూ ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి వాడు. మరి యూదా ఎలాంటి వాడు అని అంటే బందిపోటు దొంగ దగ్గర సహవాసము చేసినటువంటి గుణలక్ష్యము కలిగిన వాడు బందిపోటు. ఆ బందిపోటు ఇక్కడికి వచ్చినా కూడా దేవుడు వారిని శిష్యుగానే చేర్చుకున్నాడు. ఎందుకు అని అంటే నువ్వు మారు మనసు పొందాలని, నీవు రక్షణ పొందాలని, నువ్వు దేవుని సన్నిధిలో బాప్తిసము తీసుకోవాలని, నీ జీవితము మారాలని, నీ బ్రతుకు మారాలని దేవుడు వాడిని చేర్చుకున్నాడు. కానీ అవకాశం వాడికి ఇస్తే వాడేం చేశాడు? వాడు మారలేదు. ఇది పక్కకు పెడితే వారి స్థానంలో దేవుడు ఇంకొకరిని నియమించినాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ 12 మంది శిష్యుల పేర్లు 12 పునాదులకు వేయబడి. ఎందుకనంటే వాళ్ళు ఖచ్చితముగా ఉన్నారు కనుక. హల్లెలూయా. ఎలా ఉన్నారు? ఖచ్చితంగా అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఖచ్చితంగా అంటే చెప్పండి. కర్కశంగా ఉన్నారు అంటే ఎవరికి భయపడక, భయపెట్టే వాళ్ళు ఉన్నా, శోధించే వాళ్ళు ఉన్నా, చెరసాలలో వేసే అధికారులు ఉన్నా, రాజులు అధికారం వారి పైన నిషేధించబడిన, ఆమేన్ హల్లెలూయా, బెరుకు లేకుండా సువార్తను ప్రకటించినటువంటి వారే శిష్యులు, వారే అపోస్తలులు. హల్లెలూయా. ఏమైనారు వాళ్ళు? అపోస్తలు. దే ఆర్ అపోస్టల్స్. అపోస్తలు అంటే పిలువబడిన వాడు అని అర్థం. ఏంటి? పిలువబడిన వాడు. వారిని దేవుడు పిలిచినాడు. దేవుడు వారిని పిలిచినాడు. He called them to be apostle. అపోస్తలు అంటే పిలువబడినవాడు. దేవుడు వాక్యం సెలవిస్తున్నమాట. ఆ అపోస్తల పేర్లు పునాదులకు పెట్టినాడు. ఎందుకంటే వారి యొక్క రక్తము చెందింది. వారు హతసాక్షులుగా చేయబడ్డారు. దేవుని కోసం తమ ప్రాణాలే పెట్టినారు. ఏం పెట్టినారు?
అమ్మో ప్రాణం కాపాడిపోతే పోలేదు, మనకు అవసరం లేదు. ఎందుకు వచ్చిన గొడవ? నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉంది, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నేను వాళ్ళని చూసుకోవాలి. లేకపోతే ఇంకా ఏదైనా నాకు ఉద్యోగం ఉంది, నాకు ఇంకా లైఫ్ ఉంది. ఇప్పుడే ఎందుకు నేను అనవసరంగా నేను ఇలాంటి దాంట్లోకి వెళ్ళేసి నా జీవితాన్ని నేను ఖరాబ్ చేసుకోవాలి, నా బ్రతుకు నేను ఖరాబ్ చేసుకోవాలి. అయ్యో నా భార్య బిడ్డలు ఏమైపోతారు, నా తల్లిదండ్రులు ఏమైపోతారు, నా బంధుమిత్రులు ఏమైపోతారు అనేటువంటి ఆలోచన తలంపు వారిలో ఏమాత్రం కూడా కలుగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యాన్ని చాలా చక్కగా వింటూ ఉన్నాం. నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, రాత్రి 4 గంటలకు, పొద్దున ఉదయకాలం 4 గంటలకు పడుతున్నాను. జస్ట్ ఐ వాజ్ ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తున్న ప్రభువా, రేపటి ఆదివారం నీ బిడ్డలు నీ సన్నిధికి రాబోతూ ఉన్నారు. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన సంఘము నీ మందిరానికి రాబోతుంది. వారికి శ్రేష్టమైన భోజనం కావాలి, విలువైన భోజనం నేను పెట్టాలి అని అంటే నేను కాదు పెట్టేది నువ్వే. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధిగా పెట్టినావు. హల్లెలూయా కదా. 2 సార్లు చేసినాడు ఆయన, 2 సార్లు భోజనం. అయ్యా, నీ విలువైన భోజనం వారికి నువ్వు ఇవ్వాలంటే నేను నీ సన్నిధిలో ఉన్న నన్ను నింపు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నన్ను నింపితేనే తప్ప నేను అక్కడికి వెళ్ళకపోతే నేను నిలబడకపోతే నేను నిలబడ్డా కూడా నేను మాట్లాడితే అది నా సొంత మాటలు ఏమి పని చేయవు ప్రభువా. కాబట్టి నువ్వేం చేస్తావంటే నన్ను నింపు. ఆమేన్. హల్లెలూయా. నన్ను నింపు, నీ వాక్యంతో నింపు, నీ ఆత్మతో నింపు, పరలోకం యొక్క సన్నిధితో నింపు, పరలోకం యొక్క జ్ఞానముతో, తెలివితో, బుద్ధితో, ఆలోచనతో, తలంపులతో, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువాని దేవుని నేను అడిగి తర్వాత పడుకుని. ఎప్పుడు పడుకున్నావు తెలీదు. ఆమె అలారం పెట్టుకున్నా, అలారంకి ముందే మెలుకొచ్చి. హల్లెలూయా. అది దట్ ఈస్ ద కాన్షియస్, దట్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవునికి నువ్వు ఎంత విలువిస్తే, దేవునికి నువ్వు ఎంత ప్రాముఖ్యతనిస్తే అంతగా దేవుడు నిన్ను ఆ ప్రాముఖ్యతలోనికి, విలువలోనికి నేను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ద వాల్యూ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో ఉన్న విలువ. ఆమేన్. హల్లెలూయా. మనం ఎరిగి ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలను మనము చూడగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు అంటాడు, ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు, ఈ లోకంలో ఏది నాకు అక్కర లేదంటే లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ స్నేహితుడై ఉన్నాడు. హీ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఎవరు? Your God is your friend. I accept that He is your father, but He behaves like your friend. Amen. ఫ్రెండ్ అంటే అన్ని షేర్ చేసుకునేది, అంతగా నీకు He has given the freedom to you to live in this world. ఆయన నీకు ఏమిచ్చాడు? తెలుగులో స్వతంత్రత ఇచ్చాడు. ఆ స్వతంత్రతను జాగ్రత్తగా వాడుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా నువ్వు దాన్ని ప్రకారంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు యూదా ఏం చేశాడు అని అంటే దాన్ని పాడు చేసినప్పటికీ ఆ స్థానంలో ఇంకొకటి తీసుకొచ్చి ఆ 12 మందిని కలిపి ఆ పునాది సరైన పునాది. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితము, వాళ్ళ యొక్క రక్తము దారపోయబడినారు. హల్లెలూయా. ఏం చేయబడినారు? దారపోసారు. ఎవరి కోసము? క్రీస్తు కొరకు. వారి జీవితాలను సైతము వారు పణముగా పెట్టేసినారు. దే హ్యావ్ కెప్ట్ దేర్ లైఫ్ ఫర్ క్రైస్ట్. దేవుని కోసం వారి యొక్క జీవితాన్ని వారు పెట్టేసినారు. అంత గొప్ప త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని వారు జీవించిన కనుకనే పునాది. నీ పునాది కరెక్ట్ ఉంటే ఇల్లంతా కరెక్ట్గా ఉంటుంది. పునాదే కరెక్ట్ లేకపోతే ఇల్లు కరెక్ట్గా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమన్నా నువ్వేం చేయలేవు పునాదిని. తర్వాత తవ్వుతే కూడా పునాదిని మనం గెలిపితే ఉన్న ఇల్లంతా కూలిపోతుంది. అందుకే పునాది కరెక్ట్గా ఉండాలి. ఏం కరెక్ట్గా ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 12 గుంబాలు, 12 పునాదులు కదా పేర్లు పెట్టినాడు ఆయన.
ఇది మనము చూడగలిగినాం, చూసినాం ప్రేమ దేవుని. మరి అలాగన దేవుడు ఇంకొకటి కూడా చెప్పినాడు, ఒక పెద్ద ప్రాకారం కూడా కట్టినాడు ఆయన కదా. కట్టి ఏం చేసినాడు, ఆ ప్రాకారంలోకి ఎవరెవరు ప్రవేశించద్దట? చదువు 27వ వచనం, 26-27. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుతారు. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలోనికి ప్రవేశిస్తారు, మిగతా ఎవ్వరు ప్రవేశించారు. ప్రవేశించకుండగా ఏంటి? ప్రాకారము కట్టిన. ఎవరెవరు ప్రవేశించకుండా? నరహంతకులను, నిషిద్ధమైనది ఏదియో, అసహ్యమైనది ఏదియో, అబద్ధమైనది ఏదియో జరిగించువాడు ఎవడైనను దానిలోనికి దేనిలోనికి? ప్రాకారంలోనికి, అనగా పరలోక రాజ్యంలోనికి దేవుడు వారిని ఎంత మాత్రము ప్రవేశింపనివ్వడు అని పోయిన వారంలో దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. అబద్ధముతో కూడినటువంటిది, మోసముతో కూడినటువంటిది, ఇంకేమన్నామా? నిషిద్ధమైనటువంటిది, అసహ్యమైన చూడడానికి అసహ్యమైనటువంటిది ఏది కూడా there is no entrance in heaven. Amen. Hallelujah. Hallelujah. మాంసం తింటున్నాను చూపించడానికి నల్లి బొక్కలను మెడలేసుకోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఆమేన్. మాంసం తింటున్నాని ఏంటంటే బొక్కలు మెడలేసుకోవాల్సిన అవసరం లేదు, చెప్పు సరిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఇది కూడా దేవుడు మనకు బయలుపరుచున్నాడు. ఈ రోజున దేవుడు దాన్ని కొనసాగిస్తున్నట్టు మీ కంటిన్యూ అన్నాం కాబట్టి దాన్ని కొనసాగిస్తున్నాడు కనుక దాని గురించి మనము ఒక్కసారి 10వ వచనం చదవాలని మనం చేస్తున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 10. నన్ను 11 చదవాలి. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపెను. దాని అందరి వెలుగు దగ మెరుగు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలినది. ఆ పట్టణమునకు చాలా ప్రార్థన చేసుకుందాం. వీటిగా ప్రేమించి మా పరలోక తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడమని పెట్టుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనసును మాకు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు చేసుకుని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యము వింటున్న మీరు, మీ చెవులు ధన్యములగును గాక. ధన్యములుగా ఉన్నవి. హల్లెలూయా. వినని వాడు ధన్యత కోల్పోయిన అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వై అనంటే దిస్ ఇస్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ప్రతి అమూల్యమైన మాట నీ హృదయంలో వ్రాయబడును గాక, నీ మనస్సు పైన వ్రాయబడును గాక, నీ చెవిలో అది ప్రవేశించును గాక. చెవిలో నుంచి నీ హృదయంలోనికి, నీ మనసులోనికి, నీ ఆలోచనలోనికి, నీ తలంపుల్లోనికి ప్రవేశించి అది నిన్ను సరిచేసి సరిదిద్ది సమకూర్చి బాగుంచి స్వస్థపరచును గాక. వినుచున్నవాడు ధన్యుడని వాక్యం చెప్తాడు. ఏమన్నాడైనా? చెవి గలవాడు వినును గాక అంటూ వినువాడు ధన్యుడు అంటాడు ఆయన. చెవి గలవాడు వినును గాక, వినువాడు ధన్యుడు. హల్లెలూయా. చెప్పండి, నేను ధన్యుడను, నేను ధన్యురాలని. హల్లెలూయా. మనము ధన్యులము. కారణం అంటే ప్రకటన గ్రంథం వివరించబడాలన్నా, వర్ణించబడాలన్నా, బోధించబడాలన్నా, చెప్పబడాలన్నా, మాట్లాడాలన్నా దానికి సరి అయినటువంటి పరిశుద్ధాత్మక నడిపింపు, పరిశుద్ధాత్మక నింపుదల, పరిశుద్ధాత్మ కార్యము జరగాలి. అది లేకపోతే నువ్వేమాత్రం కూడా
దాన్ని వివరించడం కాదు, దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేవు, దాన్ని నువ్వు నిలబడేటువంటి యోగ్యత కూడా నీకు ఉంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్. ఇది నువ్వు గ్రహించాలని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? నువ్వు గ్రహించాలి. గ్రహించగలిగే హృదయమును, గుణం, మనస్సును నువ్వు కలిగి ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటిగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యందు దిగి వచ్చుట నాకు చూపెను. పరిశుద్ధమైన పట్టణము. ఏ పట్టణం అంట? పరిశుద్ధమైన పట్టణము. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను. ఆమేన్, హల్లెలూయా. ఇంత గొప్ప మాట ప్రేమ దేవుడి వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన అంటాడు, చూడండి ఒకసారి హగ్గై రాసినటువంటి గ్రంథము సార్ 11వ వచనం మరో చదవండి. ప్రకటన గ్రంథము 11వ వచనం ఒకసారి చదవండి. దాని అందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతం వంటి. ఆమేన్, హల్లెలూయా. దాని అందలి వెలుగు, ఇంకేమన్నాడు? దగదగ మెరయు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెలుగును ప్లస్ రత్నమును మహిమ గలది దగదగ మెరుగుచూ ఉన్నదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నమాట. దానికి పేజ్ నెంబర్ 775వ పేజ్ నెంబర్. హగ్గై రాసిన గ్రంథం 2వ అధ్యాయం మనం చదువుకుందాం. దయచేసి 5వ వచనం నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మరియు ఏమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము కూడా నాదే, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించదను. ఇదే సైన్యములకు యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు అనే మాట పాత నిబంధన గ్రంథంలో మనకు విరివిగా కనబడుతుంది, రెగ్యులర్గా మనకు కనబడుతూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రకటన గ్రంథము లేక ఆయన మాటలు ఏదైతే రాయబడ్డాయో అంతకుముందు పాత నిబంధన గ్రంథంలో అక్కడక్కడ ప్రవక్తలతో ప్రవచింపచేసి వ్రాయించినటువంటి మాటలనే ప్రకటన గ్రంథంగా తయారు చేసి అందులో సగానికంటే ఎక్కువగా ఆయన క్రొత్తగా మళ్ళా రాయించినవి కూడా ఉన్నాయి. అందుకనే కొన్ని విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. ఆ కొన్ని విషయాలతో జత చేసి మిగతా 80% ప్రకటన గ్రంథాన్ని ఆయన లిఖింప చేసినాడు యోహాను గారితో. పద్మసు ద్వీపంలోనికి తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ వ్రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటిది అని ఒకసారి గమనిస్తే, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయినటువంటి మనము ఎందుకు వెళ్ళాం? వై వీ హ్యావ్ వెంట్ టు ఈజిప్ట్? చెప్పండి, ఎందుకు వెళ్ళినాం? తర్వాత కూడా చాలాసార్లు చాలా రాజ్యంలోనికి బబులోన్ దేశానికని
తర్వాత ఫిలిస్తీన్ల దేశానికి అనేసి, తర్వాత ఇక రకరకాల దేశాలు అనేకులు కూడా ఇశ్రాయేలుని చెరపట్టి తీసుకొని పోయినారు. ఎందుకు అనంటే వారు చేసిన పాపము. ఏంటి వారు చేసిన పాపం. ఇక్కడ ఏంటి ఐగుప్తులు ఎందుకున్నారు వీళ్ళు ఇక్కడ అనంటే, ఐగుప్తులో అంతకుముందు వారు ఎక్కడైతే వారు నివాసము చేస్తున్నారో యాకోబు యొక్క వంశం అంతా కూడా, అక్కడ కరువు వచ్చినందుకు వారందరూ కూడా ఫస్ట్ దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని పోయాడు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరేంటి? యోసేపు. యోసేపుని తీసుకొని పోయి ఐగుప్తులోకి పడేశాడు. అక్కడ పడేస్తే ఆ యోసేపు అక్కడ రెండవ రాజుగా అయ్యాడు. అయిన తర్వాత కరువు ఇక్కడ వచ్చింది. అంటే కరువుకు ముందుగానే దేవుని ప్రణాళిక. దట్ ఇస్ వాట్ నేను స్టార్టింగ్లో చెప్పింది అదే. ప్లాన్ అనేది ఉండాలి. ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ అ ప్లాన్. ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ అ ప్లాన్. ప్లాన్ లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా ఏది చేయదు. ఆయన చేసే ప్రతి పనిలో ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఆ ప్రణాళిక ప్రకారంగా నువ్వు నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. ఏ రోజైనా ఎప్పుడైనా మీలో ఎవరైనా ధైర్యంగా లేచి నాకు నిలబడి, అయ్యా నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, నేను ఏ పని చేసినా నేను దేవుని చిత్తం ఏదో తెలుసుకొని నేను చేస్తా అనేవాళ్ళు ఉంటే ఎవరైనా లేచి, లేదా మీరు చేయలేకపోతే పర్వాలేదు, నేను అలా నడుచుకుంటున్నాను అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఒక్కరు కూడా కనపడట్లా. అంటే మనం ఎవరైనా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవట్లేదు. దేవుని చిత్తంలో మనము లేము. దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకోవట్లేదు. ఇక్కడ ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తులో వేసి ఆయన రాజుగా చేసినాక కరువు వచ్చి, అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినారు, వస్తున్నారు పోతూ ఉన్నారు ధాన్యం కోసం. తర్వాత ఏం చేశారంటే యోసేపు వారందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చుకున్నారు. ఆ తర్వాత వారందరూ గోషేను ప్రాంతంలో నివాసము చేసినారు. ఆ తర్వాత వీరిని యోసేపును ఎరగనటువంటి ఒక రాజు వచ్చాడు ఐగుప్తులోనికి, ఫరో. ఆ రాజు ఏ రాజు అయినా కూడా అక్కడ ఫరోని పిలుస్తారు. రెండవ ఫరో, మూడవ ఫరో అట్లా పిలుస్తూ ఉంటారు. ఎరగని ఫరో ఒకడు వచ్చాడు. ఆయనని మభ్య పెట్టడానికి పక్కనటువంటి వారు సలహాలు ఇచ్చే సలహాదారులు ఉంటారు. వాళ్ళు ఈయనకి రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు. చేశాక వీళ్ళని హింసించడం, బాధించడం మొదలుపెట్టినారు. చెరలో ఉన్నటువంటి నిన్ను, నువ్వు ఆ విషయాన్ని గమనించి, చెరలో ఉన్నటువంటి నిన్ను, లోకంలో ఉన్నటువంటి నిన్ను, కట్లలో ఉన్నటువంటి నిన్ను, చీకట్లో ఉన్నటువంటి నిన్ను, భారభరితమైన జీవితంలో ఉన్న నిన్ను ఆయన విడిపించాలి, ఇంకొక ఆయన నడిపించినాడు అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కాపాడడానికి ప్రణాళిక ప్రకారంగా ఒకరిని తీసుకొని వెళ్ళినాడు. మళ్ళా ఆ చెరలో నుంచి బయట తీసుకురావడానికి ఇంకొక ఆయన్ని ఎన్నుకొని ఆయనని ఇక్కడికి పంపించినాడు. ఆయనతో పాటు అహరోను కూడా పంపించినట్టుగా చూస్తున్నాం. వెళ్ళినటువంటి పేరు మోషే. ఆ మోషే అనేకమైన అద్భుతాలను చేసి బయటికి తోడుకొని వచ్చాడు. ఇది స్టోరీ, మనకి అవుట్లైన్ స్టోరీ ఇది. ఆమేన్, హల్లెలూయా. చదువునా రెండవ అధ్యాయం మరొకసారి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నేను మీతో ఒక నిబంధన చేశాను, దాన్ని మీరు ఏం చేశారు? మరచిపోయారు గనుక దాన్ని జ్ఞాపకం చేసుకొనుడి. ఆ తర్వాత నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక. ఏముందంట మీ మధ్య? ఏముంది? మన మధ్య ఏముందంట? ఆత్మ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే దాని అర్థం ఏంటిదంటే ఆ ఆత్మను ఆశ్రయించాలి అని అర్థం. అర్థమవుతుంది కదా? ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? మనుషులను ఆశ్రయించట కంటే, నరులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించుట నీకు మేలు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఆశ్చర్యకరుడు కదా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు. ఆ చక్కని మానవుని చూస్తే ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు చేయువాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది.
ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయనే సమస్తం ఎరిగినటువంటి వాడు. ఆయన కాదు అని మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేము. ఆయన ఉత్పన్న అయిపోయారు. ఎర్ర సముద్రమే చీలిపోయింది. ఎలా నిలబడదో అలా నిలబడిపోయింది. అటెన్షన్ అనగానే కథం అయిపోయింది, అక్కడ నిలబడిపోయింది. అంతేనా? సృష్టి దేవునికి లోబడుతుంది, సృష్టికర్తకు లోబడతా. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, ఆ ఐగుప్తులో నుండి నిన్ను ఆయన ఏం చేశారంటే తన ఆత్మను మీ మధ్య ఉంచారు. అంటే మిమ్మల్ని అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడా? నిజమేనా? హల్లెలూయా. మరి అంత సంపగా ప్రేమించే వాళ్ళు ఒక్కసారి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడదు. ఆ మాట చెప్తాడు. ఏమని? భయపడకూడదు అని చెప్తాడు. మనమేమో జిల్ల పురుగులు చూసినా భయపడతాం, బల్లు చూసినా భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినపడకూడని సమయంలో వినపడకూడని నిలబడి శబ్దం ఏదైనా వినపడితే హల్లెలూయా, భయపడకూడదు. అందుకని ఆయన ఏమన్నాడంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, మీరు భయపడకూడదు, భయపడకూడదు. అంత గొప్ప దేవుడు ఆయన. అంటే ఆయన నీకు అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాడు, అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాడు. చెరలో ఉన్న నీకు అష్యూరెన్స్ ఇచ్చి, మరియు సైన్యంలో అధిపతికి యెహోవా సెలవిచ్చినది అనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశం భూమిని సముద్రం నేను కంపింపచేతును, నేలను కూడా నేను కంపింపచేతును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను ఏం చేస్తాను అంటే దాని అర్థం షేక్ చేస్తాను. ఆ షేక్ లో నువ్వు షేక్ అవ్వద్దు అని దాని అర్థం. అలా కదిలించినప్పుడు నువ్వు కదలొద్దు అంటే నీ విశ్వాసం, నీ నమ్మకం, నీ నిరీక్షణ, నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన, నీ వాక్యం, నీ దేవుని సన్నిధిలో గడిపే సమయం షేక్ అవ్వద్దు, కదిలింపబడకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తావు. ఇంకేమన్నామా? నేను అన్యజనులందరినీ కదిలింపగా నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే యెహోవా. ఇక్కడ అన్యజనులందరినీ నేను ఏం చేస్తాను ఆయన? కదిలింపగా. అంటే దాని అర్థం ఏంటిది? ఆయన మందిరమును తయారు చేస్తూ ఉంటారు, మందిరమును కడుతూ ఉంటారు. వారి ఇష్ట వస్తువులను తీసుకొచ్చి అక్కడ పెడతారు. అంటే వారు కూడా తెలుసుకుంటారని అర్థం. వారు కూడా తెలుసుకొని వారికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు అవకాశం ఇస్తున్నా అంటే, ఎవరైనా నిజ దేవుని తెలుసుకుంటారు, తెలుసుకోవాలని. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్ట వస్తువులు అన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా, ఇక్కడి నుంచి అక్కడికి పోవాలన్నా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. మనము అక్కడి నుంచి ఇక్కడికి రావాలని మనం చెబుతూ ఉన్నాం. హల్లెలూయా. మనం ఆ విధంగా ఉన్నామా? ప్రశ్న. ఇక్కడి నుంచి అక్కడ పోతున్నామా? ప్రశ్న. అక్కడి నుంచి ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు? ప్రశ్న. హల్లెలూయా. ఇంకేమన్నామా? వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. అంతే కదా? వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు. ఏమన్నాడంటే, అమ్మా ఈ కడవరి మందిరం యొక్క మహిమ, మునుపటి మహిమ కంటే గొప్ప మహిమను నేను అక్కడ ఉంచుతాను అంటున్నాను. అంతేనమ్మా? అంతకు ముందున్న మహిమ కంటే గొప్ప మహిమ నేను నింపుతా. అంతకుముందు నువ్వు జీవించిన జీవితం ఏదైతే ఉందో, ఏ మహిమ అయితే కలిగి ఉన్నావో అంతకంటే గొప్ప మహిమను నీకు ఇస్తా.
హల్లెలూయా. నా మహిమ నీ మీదికి పరిపూర్ణంగా దిగి వస్తుంది. నా మహిమ పరిపూర్ణంగా సంపూర్ణంగా నీకు నేను అనుగ్రహిస్తాను. తండ్రి నువ్వు నాకు ఏ మహిమ ఇచ్చినావో ఆ మహిమ నేను మీకు ఇస్తున్నాను అన్నాడు ఈ శిష్యులతో. అందుకే ఆ శిష్యుల పేర్లు ఆ పునాదులకు పెట్టబడ్డాయి. ఆ మహిమ వారి పైకి వచ్చింది కనుక, ఆ మహిమ కలిగి వారు ఉన్నారు కనుక, ఆ మహిమ కలిగినటువంటి ఆ పేర్లు ఆ పునాదులకు పెట్టబడ్డాయి. కారణం వారి యొక్క ఆత్మీయ జీవితం ఆఖరి వరకు దేవునికి నమ్మకమైన వారిగా ఉన్నారు కనుక. ఎప్పటి వరకు? ఆఖరి వరకు నమ్మకముగా ఉన్నారు. లోకంలో ఉన్న ఎన్ని ఆచారాలు ఉన్నాయో, ఎన్ని పద్ధతులు ఉన్నాయో వాళ్ళు దాంట్లోకెళ్ళే వచ్చారు. కానీ వాటేటిని కూడా వాళ్ళు పాటించలేదు. వాటేటిని వారు దరి చేరుకోనివ్వలేదు. వాటేటిని కూడా వారి పైన పడి వారిని పాడు చేయకుండా తమ్మును తాము కాపాడుకున్నారు కనుక ఆ పునాదులకి వారి పేర్లు పెట్టబడ్డాయి. వాటిని పెట్టలే. వాటికి ఎందుకు పెడతారు? హల్లెలూయా, హల్లెలూయా. వాటి పెట్టబడ ప్రేమ దేవుని పెట్టారు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నామా? ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూసారా? వాక్యం అంటుంది సమాధానం మాత్రమే నేను ఇక్కడ పెడతాను. ఈ స్థలం మందు సమాధానం ఏర్పాటు చేస్తుంది. హల్లెలూయా. ఏం ఏర్పాటు చేస్తుంది? సమాధానము. మత్తయి సువార్తలో ఈ 5వ అధ్యాయం మనం చూస్తాం. సమాధాన పరచబడిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచదు. అంతేనా? సమాధాన పడదు, దేవుని కుమారులు అనబడదు. అంటే సమాధానం కలిగి ఉన్నవారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. మిగతా వారు కాదు అని అర్థం. కాబట్టి నేను ఈ స్థలమందు సమాధానం అనగా నువ్వు దేవుని కుమార్తెగా ఉండాలని, నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమార్తె కావాలన్నా, దేవుని కుమారుడు కావాలన్నా నువ్వు దేవుని సమాధానం కలిగి ఉండాలని, సమాధానం ఏర్పరచబడిన స్థలములో నువ్వు ఉండాలని దేవుని వాక్యము ద్వారా చూస్తున్న కారణం అంటే నేను సమాధానమునకు అధిపతినై ఉన్నాను, సమాధాన కర్తనై ఉన్నాను, సమాధానము కలుగ చేయబడదై ఉన్నాను. ఇదిగో నేను సమాధానాన్ని అనుగ్రహించుచున్నాను తప్ప మరి దేన్ని కూడా నేను అనుగ్రహించట్లేదు. మీరు సమాధానం కలిగి ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్న కారణం అంటే సమాధానం కలిగి ఉండట్లయితేనే నువ్వు దేవుని చూడగలుగుతావు, దేవుని కుమార్తె అని పిలువబడతావని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. Where there is no peace, amen, hallelujah, he will not be called as his daughter and his son. సమాధానం లేకపోతే నీకు ఆయన కుమారత్వమే, ఆయన కుమారత తత్వమే లేదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వద్దామంటే యెషయా గ్రంథంలోకి ఈ మాట మనం చదువుదాం దయచేసి. ప్రకటన గ్రంథంలో ఆ మాట చదువుదాం దయచేసి. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నముతో పోలి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. దానికి నిర్వచనంగా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకుందాం త్వరగా. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగించుటకై చంద్రుడు ఇక్కడను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. భూషణముగా అంటే వజ్రముగా ఉండును, లేక అలంకారముగా ఉండును. ఆయనే శోభాతిశయముగా ఉండును. భూషణముగా అంటే నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఇక సూర్యుడు ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, వెలుగించినకై చంద్రుడికను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. యెహోవా నాకు వెలుగాయే,
యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి హల్లెలూయా. ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉండడమే కాకుండా నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు, ఇది పాయింట్, నీ దుఃఖ దినములు. ఏ దుఃఖ దినములు? చెరలో ఉన్న దుఃఖ దినములు. వాళ్ళు ఏం చేశారు? యాక్చువల్గా ఏం చేశారు? ఐగుప్తులో వాళ్ళు ఏం చేశారు? మొరపెట్టారు కదా దేవునికి, మమ్మల్ని బాగా కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు, మేము ఈ కష్టం తట్టుకోలేకపోతున్నాము, ఈ వేదన తట్టుకోలేకపోతున్నాము, ఈ యొక్క చాకిరి మేము చేయలేకపోతూ ఉన్నాము, మమ్మల్ని హింసిస్తున్నారు ప్రభువా. దేవుని ముట్టుకున్నారు కదా, మొరపెట్టినారు కదా. ఆ మొర నుంచి వారికి విడుదల కలుగొచ్చేసి నీ దుఃఖ దినములు ఏం చేయ రోజున సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. వారం నుంచి బయటకు వచ్చినాక సమాప్తమైందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, అందులోంచి వస్తే అది సమాప్తమే. కానీ మనము ఈ విషయాన్ని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిదనంటే, జీవితంలో మనకున్నటువంటి వాటన్నిటిలో నుంచి విడుదల ఎప్పుడు పొందుకుంటామంటే ఈ లోకం నుంచి మనము ఏంటి పైకి వెళ్ళినప్పుడు ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఇందులో నుంచి శరీరం నుంచి వెళ్ళిపోతే అప్పుడు హల్లెలూయా, 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 అంతేనా? అప్పుడు మనకు విముక్తి, పరిపూర్ణమైన సంపూర్ణమైన మనకు విముక్తి కలుగుతుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటిదాకా, ఎందుకంటే ఒకటి విముక్తి పొందుకుంటే ఇంకోటి రెడీగా ఉంటుంది మనకి లోకంలో. అవునా కాదు? ఎస్. ఇందులోంచి విడుదల పొందినాము, ఇంకా అయిపోయింది అని అనుకున్నాక వెంటనే ఇంకొకటి ఎక్కడి నుంచో వస్తుంది, రెడీగా ఉంటుంది మనకి. అందుకు నేను చెప్పేది ఏంటంటే, వాక్యానుసారంగా నేను చెప్పేది ఏంటంటే, నీకు విముక్తి ఎప్పుడంటే, విమోచన ఎప్పుడంటే, నీ దుఃఖ దినం ఎప్పుడు సమాప్తం అయితే అంటే ఈ శరీరాన్ని ఆత్మ విడిచినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలు, వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటుకున్న కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. ఇక్కడ ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు, నన్ను నేను మహిమపరచుకున్నట్లుగా గమనించాలి.
ఇదే మాట మనకు ఒకసారి ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం చూస్తే, నా మహిమ నిమిత్తం నేను నిర్మించిన నా జనులు అని చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను. ఇక్కడ ఇంకో మాట మనం గమనించాలి, నేను నాటిన కొమ్మ. కొమ్మ కొమ్మ అంటే పచ్చగా ఉండేది కదా, పచ్చగా ఉండేది. ఇంక కరెక్ట్గా చెప్పాలంటే యంగ్ స్టేజ్ అని చెప్పాలి. నాటిన ఆ కొమ్మ నేను నాటిన. యేసుప్రభుల వారు కూడా తల్లిదండ్రుల దగ్గర 30 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత పరిచర్యలకు బయలుదేరినాడు. యంగ్ ఏజ్ లో మనం దేవుళ్ళలో ఉండాలి. ఆనాటి కాలంలో అదే యంగ్ ఏజ్. ఇప్పుడు మనకైతే 15 కాగానే మనకి యంగ్ ఏజ్. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సర్విస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ నేను నాటిన కొమ్మ. కొమ్మ అంటే లేతది అని అర్థం, టీనేజ్ అని అర్థం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. నీ టీనేజ్, నీ ఎంగేజ్ అనగా నీ యొక్క యవన కాలంలోనే దేవుని కొరకు నాటబడాలి. ఎవరికి నాటబడాలి? ఎవరికి? దేని కోసం నాటబడాలి? ఆయన మహిమ నిమిత్తము నాటబడాలి. దేని నిమిత్తం అంట? మహిమ నిమిత్తము నాటబడాలి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మన మందిరంలో ఇంతకు ముందు జోయల్ కానీ మిషల్ కానీ వాళ్ళు వివాహం కాకుండా ఉన్నారు కాబట్టి వారు ఒంటరిగా. ఇప్పుడు జత చేయబడ్డారు కాబట్టి వాళ్ళు పెద్దోరు. ఇప్పుడు వాళ్ళని మన పిల్లలాగా చూడాల్సిన అవసరము లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నాటిన కొమ్మ దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎలా ఉండాలంట? నాటిన కొమ్మ దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ తర్వాత వారు నేను చేసిన పనిగా ఉండాలి. ఇంకా అది నేను చేసిన పనివారిగానే ఉండాలి తప్ప నేను చేయని పనివారిగా ఉండకూడదు. నేను చేసిన పనివారిగా ఉంటే దేశాన్ని స్వతంత్రించుకున్నట్టుగా నేను చేస్తాను. అదే నా మహిమ నేను వారికి ఇచ్చేద్దాను అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కింద నీకు క్లియర్ గా నీకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు. కింద 22 వర్షంలో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనముగా జనమగును. నేను తగిన కాలమందు ఈ కార్యము. ఆమేన్, హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. 1000 మంది అగును. 1000 మందిగా దేవుడిని చేస్తారంటున్నాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకో. ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడని కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవాకు నేను తగిన కాలమందు ఇవన్నీ కూడా నేను జరిగిస్తాను. దానికోసం నేను ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం దయచేసి. ప్రకటన మనకు వచ్చేద్దాం దయచేసి. అక్కడ మనకు మళ్ళీ ఇంకో మాట చెప్పబడుతుంది. ఏదంటే అది మాట ఒకసారి, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మములకు 12 దేవదూతలు ఉండిరి. హల్లెలూయా. ఎవరున్నారంటండి? 12 దేవదూతలు కూడా ఉన్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. 12 మంది గోత్రకర్తలు, 12 మంది శిష్యులు, 12 మంది అపోస్తలులైనటువంటి శిష్యులు, 12 మంది దేవదూతలు. 3 కనబడుతున్నారు మనకు. 3 కూడా ప్రేమ దేని బిడ్డ. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అనంటే ఆయన కట్టబోయే మందిరమునకు సాదృశ్యం. నా ప్రేమైనటువంటి వారు, నేను మీకు చెప్పేది ఒకటి అంటే, కొరింథీయుల రాసిన పత్రికలో మనం చూస్తాం కదండి, నీ దేహము దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని మనము దేవుడిని ఆలయముగా చేశాడు. ఏం చేశాడు? ఆలయముగా చేశాడు. మరి ఆలయంగా చేసినటువంటి దేవుడు ఆ ఆలయాన్ని తన మహిమతో నింపాలి. మహిమతో నింపాలంటే నిన్ను చెరలో నుంచి విడిపించాలి.
నిన్ను చెరలో నుంచి విడిపిస్తేనే తప్ప నీవు చెడు నుంచి విడిపించడమే కాకుండా ఆయన తన ఆత్మను మీ మధ్యలో ఉంచి మిమ్మల్ని భయపడకుండా ఆయన కాపుదలలో ఉంచుతారని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇక మీద సూర్యుడు లేక చంద్రుడు మీకు వెలుగుగా ఉండడు, నేనే నీకు వెలుగుగా ఉంటాను అని చెప్పినాడు ఆయన. హల్లెలూయా. ఇక మీదట వాక్యం చెప్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ హగ్గీలో కూడా మనం చూసినాం కదా, ఏమన్నాడు అక్కడ ఏమన్నాడు ఆయన మర్చిపోయారు అప్పుడే. హల్లెలూయా. వాక్యం సర్వేస్తుంది, వెండియు బంగారము నాదే. అంతేనా? వెండియు బంగారము నాదే అంటే దాని అర్థం ఏంటిది? పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత నాదే. నాదే. కడవరి మందిరం యొక్క మహిమ, నువ్వు పుట్టినప్పుడు ఉన్నటువంటి మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ కంటే రెట్టింపు మహిమతో నేను నింపుతా అని చెప్తూ ఉన్నటువంటి దేవుడు. ఇది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని మహిమ అయి ఉన్నావు, నువ్వు దేవుని మందిరం అయి ఉన్నావు. ఈ మందిరాన్ని నువ్వు పరిశుద్ధపరచాలి, పరిశుద్ధంగా పెట్టాలి, పవిత్రంగా పెట్టాలి. దేవుని మహిమ ఈ మందిరంలో ఉండాలి. మునుపటి మహిమ కంటే గొప్ప మహిమతో ఆయన నిన్ను నింపున్నట్లు నీ మందిరం అనే దేహంలో మహిమ గలదిగా ఉంచాలని, పరిశుద్ధముగా ఉంచాలని, పవిత్రముగా ఉంచాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుడిని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తా. నీ దేహము దేవుని ఆలయం. ఆలయంలో ఎవరుండాలి? ఎవరుంటారు? ఎవరు ఉండాలి అని అంటే దేవుడే. ఈ ఆలయం దేవుంది. ఎవరిది? దేవునిది. అందుకనైనా నేను నా యొక్క పోలికను, నా స్వారూప్యమును, నా ఊపిరిని, నా ప్రాణమును, నా ఆత్మను, నా జీవమును, జీవవాయువును ఊదగా మనుషులు జీవించు ఆత్మగా మారినారు. నువ్వు మారినావు, లేకపోతే నువ్వు నిర్జీవమే, నువ్వు ఒక స్టాచ్యువే, నువ్వు కేవలం ఒక బొమ్మవు మాత్రమే. ఆదాము దేవుడు తయారు చేసిన ఒక బొమ్మ మాత్రమే. ఎప్పుడైనా జీవం కలిగిన వాడంటే ఆయన జీవవాయువును నాసికారంధ్రంలో గుండెగా ఊదినప్పుడు ఆయన జీవించు ఆత్మగా మారినాడు, వట్టిగా మారినాడు. మరి ఆయన జీవము నీ శరీరంలో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయన మహిమ నీలో ఉన్నదా? ఆ మహిమ ఇంతకుముందు అనగా నువ్వు కనబడుతుంది మునుపటి మహిమ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు కనబడుతున్న మహిమ ఏదైతే ఉన్నదో, హల్లెలూయా, నువ్వు కనబడుతున్న మహిమ ఏదైతే ఉన్నదో ఆ మహిమకు మించిన మహిమ నేను నీకు అనుగ్రహిస్తా. నువ్వు నా మహిమగా పెడతా. నువ్వు నా మహిమగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కింద దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ఆ మాట చెప్తూ ఉంటాడు. నా ఆలయంలో పాడు అక్కడ ఉంది కదా, దాంట్లో నేను ఆ సబ్జెక్ట్లో నేను వెళ్ళట్లేదు. కానీ ఒకటే నా సబ్జెక్ట్, నా దేవుడు మనతో మహాన విషయం ఏంటంటే నీ మందిరం అనగా దేవుని మందిరము మహిమ గలదిగా ఉండాలి, అంతే. మహిమ గలదిగా ఉండాలి, అంతే. హల్లెలూయా. మహిమ గలగా దేవుని ఆలయం ఉందా? నువ్వు నడుస్తూ ఉంటే ఆలయం నడుస్తుంది అన్న సంగతి మర్చిపోవద్దు. ఇదేమైంది? ఇది ఏమైంది? దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయం నడుస్తూ ఉంటే, నువ్వు నడుస్తూ ఉంటే దేవుని ఆలయం నడుస్తుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మహిమను పోగొట్టుకోవద్దు. ఆ మహిమని ఇంకా రెట్టింపు చేసుకోవాలి, ఇంకా రెట్టింపు చేసుకోవాలి. ఇంకా నువ్వు నింపబడుతూ ఉండాలి దేవుని మహిమ చేత. అది ఈ లోకంలో చనిపోయే వరకు నువ్వు అంత నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగే ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. మీరేమై ఉన్నారు? ఆ ఆలయంలో ఏముండాలి? ఏముంది? ఏముంది? మహిమ ఉంది. ఇంకేమై ఉండాలి? అధిక మహిమ చేత నువ్వు నింపబడాలి. హల్లెలూయా. దేవుని ఆలయము అధిక మహిమ చేత మునుపటి ఆలయము కంటే ఇంకా గొప్ప మహిమను నేను నా ఆలయంలో నింపుతాను అన్నాడు ఆయన. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. చదవండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుతాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండరు. ఎందుకు? ఇందాక మనం చూస్తున్నాం, ఐగుప్తులో నుంచి పరదేశంలో పరజనులుగా ఉన్నారు. అక్కడ ఇప్పుడు అక్కడ నుంచి మిమ్మల్ని నేను తీసుకొని వచ్చాను కాబట్టి ఇక్కడ ఇప్పుడు పరజనులు పరదేశులు కాదు, మరి ఏమై ఉన్నారు? పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. హల్లెలూయా, చెప్పడం గట్టిగా. ఏమై ఉన్నామంటే మనము దేవుని ఇంటి వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనం ఇప్పుడు చెప్పండి? ఇంతకు ముందు పరజనులు పరదేశులు, చెరలో ఉన్నవారు, కట్లలో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, తర్వాత లోకంలో ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి దేవుడు మనల్ని ఇప్పుడు ఏం చేశారంటే భయపడకుడి అని చెప్పి మిమ్మల్ని ఆ చెరలో నుంచి బయటికి తీసుకొని వచ్చి కట్లను విప్పి చీకటిని తొలగించి ఆయనకు వెలుగుగా ఉండి ఆయనకు మహిమను కలగజేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు పరజనులు కాదు పరదేశులు కాదు, మీరు నా ఇంటి వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనారు వారు? ఎవరు మనం? ఎవరంట? ఆయన ఇంటి వారమై ఉన్నాం. ఇంతకంటే గొప్ప సంతోషం ఇంకేమైనా ఉంటుందా? అసలు అర్థమైతే మీరు ఇక్కడ ఉంటారా? దొరుకుతారు లేచి, అర్థం కానట్టుంది. ఆమేన్, హల్లెలూయా. లేదా ఇప్పుడు ఇక్కడ లేనట్టున్నారు, అంతే. అంత డిఫరెన్స్ ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరింటి వారంటండి? ఎవరింటి వారు? చెప్పండి, ఎవరింటి వారంట? దేవుని ఇంటి వారమై. మనకి ఈ లోకంలో ఒక ఇల్లు అనుకోకుండా ప్రాబ్లం వచ్చి, ఏదో ప్రాబ్లం వచ్చింది, అవన్నీ వద్దు మనకి. మనం ఆ ఇంట్లో నుంచి మనం వెలుగొట్టబడ్డామో లేకపోతే తోలి వేయబడ్డామో, ఆ ఇంటికి లాక్ వేయబడింది, అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంటిని విడిపించుకున్నాము, ఆ ఇంటిని మళ్ళా ఏదో ఒక చేసి మళ్ళీ మనం ఇంటికి వస్తున్నాము. ఎట్లా ఉంటుంది మన యొక్క ఫీలింగ్? ఎట్లా ఉంటుంది ఇప్పుడు చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరింటికి వెళ్తున్నాం? మన ఇంటికి, మన సొంత ఇంటికి. ఇటుక పెట్టి నువ్వు కలిపింది ఎంత కలపది ఎంత కానీ చెప్పేటప్పుడు ఏం చెప్తావు? ఇటుక పేర్చి కట్టుకున్న ఇల్లు. హల్లెలూయా, అవునా కదా? నువ్వు వింటావా? మేస్త్రి పెట్టి నువ్వు కలిపినవా? మాలు ఆడు కలుపుకున్నాడు, పాలగాడు కలిపిండు. నువ్వు కట్టినవా? మేస్త్రి కట్టాడు. కానీ చెప్పేటప్పుడు కార్చి పెట్టి ఏనుగు పెట్టింది, ఏనుగు కట్టింది. హల్లెలూయా. కానీ మాట మాత్రం పెట్టేస్తాను, ఇటుక పేర్చి కట్టుకో అంటే కదా, పైసలు కూడబెట్టి కట్టుకున్నామని దాని అర్థం. అర్థం కదా మనకి. గుడ్డిగా ఇంటికి బతుకుతున్నాం లోకంలో. నిజం. ఒకరిని అడిగిన కామెంట్, అమ్మ ఇటుక పెట్టి కట్టినా, నిజం కట్టినావా అన్న? నేను ఇప్పుడు కట్టినాను. మరి ఇటుక పెట్టి కట్టినాను అంటే లోకంలో అంటారు కదా అని అంటే మళ్ళీ ఏడ్చేది కాస్త ఆగిపోయి ఆ లోకంలో అంటారు కదా అన్నదా? ఇప్పుడే ఏడుచుకుని చెప్పిన మరి ఇప్పుడే సడన్ గా ఆగిపోయి చెప్తున్నాం ఏంటంటే ఏడుపు వచ్చింది అని మళ్ళీ అమ్మ వద్దు ఏడు తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నీ పర్ఫార్మెన్స్ ఆఫ్, మీ పర్ఫార్మెన్స్ లో నా దగ్గర చూపించకండి. హల్లెలూయా. అందుకే నేను కూడా వదిలేసి సింపుల్ గా నేను కూడా ఏం చేసిన అంటే, ఇక ఏ హెచ్చరికలు, ఏ గద్దెంపులు, ఏ తిట్లు, ఏ వద్దు మనకి. గమ్మున రావాలా పోవాలా, బస్ గంతనే. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుడు, నా భయం అంతా ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన సంఘం. నేను ఉత్తరవాదిని. దేవుడు అని లెక్క అడుగుతాడు. ఆ భయం నాలో ఉంది. నా భయాన్ని నేను భయపడుతూ ఉన్నా, కానీ ఇప్పుడు నేను భయపడను. ఆమేన్, హల్లెలూయా. విత్తబడుతూనే ఉంటది, మీరు వింటూనే ఉంటారు, అంతే. వినాలి, మీరే మార్చుకోవాలి, మీరే పద్ధతిగా ఉండాలి, అంతే తప్ప నాకు సంబంధము లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని సంగమా చాలా స్పష్టంగా చెప్తుంది. కట్టబడినటువంటి ఇల్లు, నీ సొంత ఇంటికి నువ్వు ఎలా అయితే వెళ్తున్నామో అలా దేవుని ఇంటికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇంటికి, నీ ఇంటికి, నీ ఇంటికి. ఆయన ఇల్లు నీ ఇల్లు, నా ఇల్లు. హల్లెలూయా. మనందరి ఇల్లు ఆయనదే. కాబట్టి ఆ ఇంటికి మనము వెళ్తున్నాం. చదువుమా, త్వరగా చదువు. క్రీస్తు యేసే ఆ, ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఆ, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద ఆ. ఇప్పుడు చూడండి, ఈ మాట గమనించారా? వీటన్నిటికీ ఇందాక మనము గుమ్మాలు చూసినాం కదా, పునాదులు చూసినాం. గుమ్మములేమో 12 గోత్రాలని, పునాదులేమో 12 మంది శిష్యుల అపోస్తులని. వీటన్నిటికీ ముఖ్యమైన ఇంకొకటి ఉంది. ఏంటంట? క్రీస్తు యేసు అను ముఖ్యమైన మూల రాయి. ఒక రాయి వేస్తారు కదా, మూల, అది చాలా పర్ఫెక్ట్గా వేస్తారు. అది పర్ఫెక్ట్గా ఉండాలని వేస్తారు. ఆయనే మూల రాయి. 12 మంది అపోస్తులైనటువంటి శిష్యులు పునాది రాళ్ళు. 12 మంది గోత్రకర్తకులైనటువంటి యాకోబు సంతానము గుమ్మాలు. ఎంత రిలేటెడ్గా ఉన్నాయో చూడండి ఒకసారి. నువ్వు ఆ విషయాన్ని గమనించా. ఏది కూడా రిలేటెడ్ లేకుండా లేదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు అలా కట్టబడ్డారు. మీరు ఎవరు దేంట్లో ఎక్కడ కట్టబడ్డారంట? అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది ఏదైతే ఉందో ఆ పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ పునాది పైన ఏం పెట్టినారు, ఏం పెట్టి కట్టినారంటే ఇందాక చెప్పిన ఇటుక మీద ఇటుక అని. ఆ ఇటుకల మనమే, ఆ ఇటుకల మనమే. నువ్వు ఆ విషయాన్ని నీకు ఏం సంబంధం లేదు అనుకోవద్దు. నువ్వేమనుకున్నావు ఇప్పటిదాకా అనుకుంటే ఆన్లే కదా, 12 మంది ఆడరు, 12 మంది ఇల్లు ఉన్నారు, 12 మంది దేవుడు, ఇంకా మాకేముంది మీరు అనుకున్నారు. నాకు తెలుసు ఆ సంగతి, అర్థమవుతుంది కొంచెం. అందుకే మీకు ఏం లేదని మీరు అనుకోవద్దు. అది మీ ఇల్లు ఎందుకు కనపడింది అని అంటే మీరు ఇటుకలై ఉన్నారు. అంతేనా? మనం ఏమైనాం? ఇటుకలై ఉన్నారు. హల్లెలూయా. ఏమైనావు? ఇటుకలై ఉన్నారండి మీరు. మీ ఇటుకల మధ్యలో మేమే పోయబడ్డాం. సిమెంట్, ఇసుక కలిపి, నీళ్లు కలిపి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిగి మిమ్మల్ని ఏమంటుందని బాండ్ చేస్తాం మేము. అనగా మిమ్మల్ని కలిపినాం, మిమ్మల్ని అతికించినాం. ఎవరిలో? క్రీస్తులో మిమ్మల్ని అతికించినాం. మనం ఎవరమో కాదు, మనం దేవుని వారమై ఉన్నాం. వాటి ఇంటిని బట్టి కట్టబడుతుందా ఇల్లు? దేవుడి వాక్యం చెప్తుంది. ఆ వాక్యాన్ని బోధించి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి శరీరాన్ని నలగొట్టుకొని మిమ్మల్ని మేము మీ ఇటుకల మధ్యలో, మీ మధ్యలో ఆ యొక్క సిమెంట్ని మాల్ని వేసి మిమ్మల్ని బలవంతులుగా, స్ట్రాంగ్గా నిలబడే గోడగా తయారు చేసి దేవుడు మమ్మల్ని ఆ రీతిగా ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకేమన్నామా? ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు చాలా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే ఈ వచనం 21వ వచనంలో చాలా స్పష్టంగా ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచు ఉన్నది. నువ్వు దేవాలయమై నువ్వు కట్టబడ్డావు. వట్టిని కట్టబడ్డావా? నీకు బాగా లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి ఉండొచ్చు. దాని తర్వాత వాక్యం బోధించి, వాక్యమును చెప్పి, వాక్యమును మీకు వివరించి, దేవుణ్ణి తెలియజేసి, ఆయన ఎంత గొప్పవాడో మీకు తెలియజేసి, ఆయన ఇలాంటి దేవుడో మీకు చెప్పి, అనేకమైన సాక్ష్యాలు చెప్పి, అనేకమైన మర్మాలు చెప్పి, ప్రేమ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక దేవాలయముగా కట్టబడడానికి దేవుడు సహాయము చేస్తున్నాడు. హల్లెలూయా. దేవాలయము అగుటకు మీరు వృద్ధి పొందుచున్నారు. ఆఖరి మాట 2వ వచనంలో కట్టబడినటువంటి ఆలయంలో
ఆలయంలో ఏందో సంగతి మనం చూద్దామా? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. గమనించాలి. మళ్ళీ ఒక్కొక్క వర్డ్ చదువునా? ఆయనలో, చూడండి మంచిగా జాగ్రత్తగా వినండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. చూసారా? ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు మీరు కట్టబడ్డారు. ఆత్మ మూలంగా నివాసం ఉండుటకు మీరు కట్టబడ్డారు. ఆ ఆత్మ మీలో నివాసము చెయ్యాలి. అందుకే దేవుని ఆలయంలో మీరు కట్టబడ్డారు. కట్టబడినటువంటి మీరు ఆయనతో సమానంగా వాక్యం చెప్తా, మాట చదువుతున్న మాట క్లియర్గా. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలంగా మీరు కట్టబడ్డారు తప్ప మరొకటి కాదు అన్న సంగతిని నేను గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చాలా క్లియర్గా మనం విన్నటువంటి వాక్యాన్ని మనము నిర్లక్ష్యపరచుకొని దాన్ని పాటు చేసుకోకుండా దేవుని సంఘం ముందుకు సాగినట్టుగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.